వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు. దేశ ప్రజలు వంట గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కోసం ఆందోళన చెందవద్దని గ్యాస్ కంపెనీలు సూచించాయి. అవసరం మేరకే బుక్ చేసుకోవాలని, పానిక్ బుకింగ్ వద్దని కోరాయి. డిజిటల్ పద్ధతిలోనే బుక్ చేసుకోవాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లవద్దని తెలిపాయి. ఇక ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండానే 5 కేజీల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉంటే చాలని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24, 22 క్యారెట్ల పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1800 తగ్గి ₹1,49,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1650 పతనమై 1,36,700 పలుకుతుంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు ₹2,50,050గా ఉంది.